ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? శ్రీనివాస్ రెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. వ్యవసాయం. గ్రామం, మండలం? గ్రామం అయ్యగారిపల్లి, మండలం కొరవి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పటివరకు బాగానే ఉన్నది, పర్వాలేదు. అన్నీ ఇస్తారు, రుణమాఫీ చేసిండు, రైతు బంధు ఇచ్చేసిండు, 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగానే ఇస్తుండు, సబ్సిడీ గ్యాస్ 500 ఇస్తానుండు. మంచిగానే అనిపించింది, ఇప్పటివరకు పర్లేదు. రైతులకు బోనస్ ఇస్తుండు, మహిళలకు ఫ్రీ బస్సు బాగానే ఉన్నది. వ్యవసాయానికి అయితే బోనస్ ఇవ్వడం బాగుంది, రైతులకు మంచిగా ఉంది. కష్టపడి పండించిన వాళ్ళకు న్యాయం జరుగుతుంది బోనస్ తోటి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు కూడా బాగానే ఉన్నది, రైతు బీమా, రైతు బంధు బాగున్నాయనే మళ్ళీ రెండోసారి అధికారాలు తీసుకొచ్చలే, కానీ మళ్ళీసారి తర్వాత కొద్దిగా ఇక మళ్ళీ అన్నీ ఆయన మాఫీ చేస్తూ ఉన్నాయి, పెండింగ్ అయినాయి కొన్ని చేసిన పనులు. ఇక కొత్త ఉద్యోగాలు లేవు, దాంతో డిలే చేసేది అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? సురేష్. ఏం చేస్తుంటారు సార్? జాబ్ చేస్తాం. గ్రామం, మండలం? మాది తుంగతుర్తి నియోజకవర్గం, అరవపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పటివరకు అయితే మంచిగా ఉందన్న, పర్లేదు. గడిచిన 16 నెలల నుంచి అదో ఇదో గాడిలో పెట్టుకుంటా చేసుకుంటూ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే కొంతమంది దుష్టప్రచారం చేస్తారు, అది అందరూ అధిగమించుకోవాలి. కొంచెం టైం తీసుకుంటారు, ఏదైనా టైం తీసుకుంటారు. కాబట్టి కొంచెం మన ప్రభుత్వం కూడా కొంచెం టైం తీసుకున్నా కానీ పథకాలు ఒకదానితో ఒకరు అమలు అవుతాయని నమ్మకం అయితే ఉన్నది బ్రదర్. ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే పోయినసారి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంచెం పేదల కోసం కష్టపడుకుంటూ ఒకరితో ఒకటి అమలు చేసుకుంటూ వస్తుంది. మొన్న గవర్నమెంట్ రాగానే బస్సు పథకం అయితేంది, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించిన అది రిలీజ్ చేయడం అయితేంది, 500కే గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం అయితేంది, ఇట్లా మొన్న సన్న బియ్యం అయితేంది, ఇట్లా ఒకదాని తర్వాత వస్తుంది. కొంచెం మంచిగానే ఉంది బ్రదర్, ఇప్పటివరకు అయితే పర్లేదు. రాబోయే రోజులలో కూడా మంచిగా చేస్తారని నమ్మకం అవుతుంది. పార్టీ కూడా మంచి బలంగానే ఉంది బ్రదర్. ఇక్కడ అలాంటి డౌట్ పడాల్సిన అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆల్వేస్ పేదల పార్టీ. మా స్థానికుడు అయినటువంటి మందల సామెల గిర ఒకదాని తర్వాత ఒకటి మంచిగానే చేస్తున్నాడు. ఆయన కూడా మా తుంగతుర్తి నియోజకవర్గాన్ని గత ఎంతోమంది ఉద్దందులు పరిపాలించారు, కానీ చేయలేదు, ఎవరేం చేయలేరు. మా తుంగతుర్తి మందల సామెల గారు మాత్రం మంచిగా చేసుకుంటూ వస్తున్నారు. మా ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, వాళ్ళు మంచిగా ఎట్లా అంటే ప్రజలకు ఏ రకంగా అయితే సంక్షేమాలు అందుతాయి, ప్రజలు ఏ రకంగా అయితే మంచిగా ఉంటారు అనేది ఆలోచించుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి మా ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టుకొని మాకు నిధులు కూడా మా ఎమ్మెల్యే గారికి కూడా మంచి నిధులు ఇవ్వడం జరుగుతుంది, మంచిగా మాకు కూడా రావడం జరుగుతుంది బ్రదర్. అట్టేం లేదు, కాంగ్రెస్ పార్టీ మంచిగా డెవలప్మెంట్ ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు వాళ్ళు ఎవరు ఏం అభివృద్ధి చేసారో అది వాళ్ళ నాయకులకు మాత్రమే జేవులు నింపుకురు బ్రదర్. మా కాంగ్రెస్ పార్టీ లెక్క ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రం చేయలేదు గతంలో. అందుకనే మా ఎమ్మెల్యే గారికి 52,000 మేయాటతోటి కాంగ్రెస్ పార్టీ పట్టం కల్పింది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్కొక్కరు 50,000 మేయాటతోటి గెలిచిర్రు. కాంగ్రెస్ పార్టీ చేసినట్టు డెవలప్మెంట్స్ అప్పట్లో ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినామని సంకలు గుర్తుకురు తప్ప వాళ్ళు కాంట్రాక్టులు కమిషన్లకే పరిమితం అయ్యారు. కానీ పేదోనికి మాత్రం 10 రూపాయలు పెట్టడన్నం పెట్టి సన్నబియ్యం లాంటి ఎన్నో రకాల అసలు ఏ పని కూడా చేయలేదు బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక అది పోయింది గతం, అది అవసరం లేదు. ఇక ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ బ్రదర్. టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైతే టీఆర్ఎస్ మార్చి బీఆర్ఎస్ అని చెప్పిండో ఆయనకు ఇక లేదు. అది ఖచ్చితంగా
భూస్థాపితమైందని మేము అనుకుంటున్నాం బ్రదర్. పార్లమెంటులో ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు, మళ్ళీ రేపు స్థానిక సంస్థల్లో కూడా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. గతంలో కూడా ఎమ్మెల్యే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కార్ డ్రైవర్గా డ్రైవ్ చేశారు కదా, కోమటిరెడ్డి నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు జానీ. ఏం చేస్తుంటారు సార్? నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. గ్రామం మండలం మిర్యాలు కూడా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది. ఏ విధంగా అంటే అన్ని విధాలుగా బాగానే ఉంది, పర్లేదు. 6 గ్యారెంటీల విషయానికి వస్తే గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంటే 6 గ్యారెంటీలు అన్నీ ఒకసారి కావు కదా, క్రమేణా ఒకదాన్ని బట్టి ఒకటి అవుతుంటాయి, బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక ఏం చెప్తాం దాని గురించి, ఇక ఇది బాగానే, దానికంటే బెటర్ అంటే కదా అన్నట్టే కదా. గతంలో జరిగాయి పథకాలు వచ్చినాయి మామూలుగా, ఇట్లా ఇంత మంచిగానైతే రాలే. థ్యాంక్ యూ సార్. రైట్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? సరిత. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. వ్యవసాయం. గ్రామం మండలం? గ్రామం పొట్లపాడు, మండలం పెన్పాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు రేవంత్ రెడ్డిది ఏం బాగాలేదు, కేసీఆర్దే బాగుంది. ఎందుకని? ఆయన అన్ని మంచిగా అన్నీ ఉంటాయి కదా, ఎకరానికి 15,000 10,000 2 సార్లు అయ్యే బాగేసి నేను వేయలేదు, మాఫీలు అన్నాడు, మాఫీలు కాలేదు. అట్లా వడ్లకు రేట్ లేదు, ఆయన ఉన్నప్పుడు వడ్లకు రేట్లు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కరెంట్ గ్యాస్ వస్తుంది, కరెంట్ గ్యాస్ అన్నారు, గ్యాస్ మాఫీ కానే కావట్లే, కరెంట్ ఉందిలే, అది వస్తుంది. కరెంట్ బస్సు ఒకటి, బస్ సౌకర్యం సన్న బియ్యం ఎలా ఉన్నాయమ్మా? మంచిగా ఉన్నాయి. అవి సన్న బియ్యం మంచిగా ఉన్నాయి, అందరూ గ్రామంలో చెప్తారా బాగున్నాయి? ఇంకేం కావాలంటే మరి ఇందిరా మిల్లు ఉందా? మాకేం లేదు, సొంత ఇల్లు ఉందా? అంతే. థ్యాంక్స్ అమ్మా. ఓకే. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? ఏం చేశారు? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పాలన విధానం మంచిగానే ఉంది, కానీ ఆయన చేసే ఏది కరెక్ట్గా హామీలు నెరవేరట్లేదు, అది పరిస్థితి. ఇప్పుడు 6 గ్యారెంటీలలో గ్యాస్ ప్లస్ రైతు బంధు ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. 4 ఎకరాల వరకే లోపల పడుతుంది. మిగతా ఆయన ఇచ్చేది ఏంటంటే, ఇచ్చేది ఏదో 4 ఎకరాలు 6 ఎకరాలు 100 ఎకరాలు ఇవ్వాలని ముందే సాగు ఒక 5 ఎకరాల వరకు ఇస్తా, 4 ఎకరాలకే ఇస్తా, 100 ఎకరాలు ఉండని ఆ పాస్బుక్లు ఉన్న 4 ఎకరాలకి ఇస్తే అయిపోయి పడ్డోళ్ళకి పడని వాళ్ళేమో అంత ఇబ్బంది పడుతుంది. పిల్లల ఫీజులు కట్టుకోవాలి, నా పరిస్థితి అధోగతంగా ఉంది. నాకు 5 ఎకరాలు ఇంతవరకు రూపాయి వాళ్ళే, ఏం చేయాలి? ఒట్టేది భూమి ఒట్టేనే పోయింది, కరువు పరిస్థితి, పొలం పెట్టి ఎండిపోయింది. అది బాగా ఇది బాగా 2 రావాలి. నా పరిస్థితి రియల్ ఎస్టేట్ పరిస్థితి, ఏదైనా ప్లాట్ అమ్ముకున్నామంటే అవి అమ్ముకునే పరిస్థితి లేదు. కన్వర్షన్ కూడా కేసీఆర్ ఆదాయం చేశారు, రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఏదైనా కొంచెం సామాన్య మానవునికి మనకు ఏదన్నా అవకాశం కల్పిస్తే, ఇది నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ పిల్లలు చదువుకుంటే ఎవరికి జాబ్ రాకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకాలంటే పరిస్థితులు అదే గట్టి పాలయ్యాయి. ఈ విపరీతమైన రేట్లు, కూరగాయలు కొనే పరిస్థితి లేదా, ఆయిల్ కొనుక్కునే పరిస్థితి లేదా, ఇలా బతకాలి. గవర్నమెంట్ దీన్ని నమ్ముకొని ముందుకు తీసుకొచ్చింది, ఓట్లు వేసి తీసుకొచ్చింది. నువ్వు అదే కేసీఆర్ ద్వారానే నడుస్తుంది. ఎట్లా మా పరిస్థితి? అమౌంట్ వచ్చి 4 ప్లాట్లు ఒక ప్లాట్ అమ్ముకున్నామని ఇలా అమ్ముకునే పరిస్థితి లేదు. అమ్మలేకపోతే బంగారం బ్యాంకులో పెడితే అది పోయేటట్టు ఏం చేయాలి పరిస్థితి? దిక్కులేదు, చేసలేదు, అది పరిస్థితి. ఏదన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆ పథకాలు కొద్దిగా అమలు చేస్తే, రైతు బంధు చేస్తే కొంచెం సంతోషపడుతుంది. పిల్లల ఫీజులు కట్టుకొని ఒక్కొక్కరికి కూడా సరే సన్న బియ్యం ఇచ్చారు, మంచిగానే ఉంటుంది. దానివల్ల కొంచెం సేఫ్ అయినా, ఎందుకంటే నెల నాడే బియ్యం ఇంట్లో ముద్ద అయితే తింటున్నాం, అది మంచిగానే ఉంటుంది. ఖర్చు ఇవ్వాలి. బియ్యం 100% సన్న బియ్యం చాలా కాన్సెప్ట్. ప్రతి పేదోడు మిమ్మల్ని కలుసుకుంటుండ్రు, అది మంచిగానే ఉంది. రైతు బంధు ఒకటి వేస్తే కదా సంతోషపడతారు జనం. అది మెయిన్ రైతే కదా, రైతుకే మీరు న్యాయం చేయలేకపోతే ఏం లాభం? చేసిన పరిస్థితి మీద రైతు బంధు ఒకటి వేస్తే సంతోషపడతాం ఎవరైనా. ఆ వ్యవస్థ ఫీజులు కట్టుకొని పిల్లలు ఏమన్నా మారని వెళ్తుంది, అది పరిస్థితి.
సార్ నమస్తే సార్. ఏం చేస్తుంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉన్నట్టు దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయం రైతు భరోసా రైతు భరోసా బంద్ చేసి పంచం పంట గిట్టుబాటు ధర అయ్యారు. తర్వాత సన్న బియ్య పథకం అయితే పంచము పేదవారికి అయితే ఉపయోగపడుతున్నాయి. తర్వాత విద్యానికి వైద్యానికి బడ్జెట్ కేటాయించి రైతులకు వ్యవసాయ సాగు విభాగాన్ని మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ అంటే ఉన్న దోస్తులు ఉన్నారు. ఆదేశం అనేది కాకుండా పోయింది. ఆయన కూడా కాకుండా పోయింది. పార్టీ కూడా కాకపోయినా ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతున్నారు. మీద బాగుంటుంది పార్టీలు కానీ ఏమన్నా ఉపయోగపడి చెప్పాలి. మరి ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే మన రాష్ట్రంలో ప్రజలకు ఏ విధంగా అందుతుందంటారు మీ గ్రామంలో కానీ? 6 గ్యారెంటీలు ఉచిత బస్సు పడుతుంది, గ్యాస్ ఉంది, కరెంట్ ఉంది, రైతు రుణమాఫీ అయింది, కావాల్సింది ఒకటి ఉంది. ఇందులో మైండ్లు అయితే ఈ గ్రామం అక్కడ అన్ని మంచిగా జరుగుతుంది. అందరికీ వచ్చినాయి. ఇందులో మైండ్లు కూడా అయిపోయాయి. రేషన్ కార్డు వచ్చినాయి. రైతులకి ఓట్ల గిట్టుబాటు ధర దక్కుతుందంటారు. గిట్టుబాటు ధర వచ్చింది. బోనస్ వచ్చింది. బోనస్ కూడా వచ్చింది. బోనస్ వచ్చింది. అందరూ పడింది మొత్తం వచ్చింది మా గ్రామంలో. థ్యాంక్ యూ సార్.